అందరి కాళ్ళకి మొక్కిన అత్తారింటికి పోక తప్పదు అన్నట్టు ఎన్ని పండగలొచ్చినా, ఎన్ని రోజులు హాలిడేస్ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి బద్ధకంగా ఉన్న, భారంగా ఉన్న బండి గాడిలో పడాల్సిందే. పొద్దున్నే లేచి పిల్లలకి, మొగుడికి క్యారేజీ పెట్టాల్సిందే. దానిలో భాగంగానే ఈరోజు పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా నచ్చేలా, నోటికి రుచిగా అనిపించేలాగా బీరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా కొద్దిగా పల్లీలు, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, జీలకర్ర వేసి మంచిగా వేయించుకున్న తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, చింతపండు వేసి మిక్సీలో కానీ రోట్లో కానీ ఇలా పచ్చడి రుబ్బుకొని పోపు వేసుకుంటే నోటికి రుచిగా కమ్మగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రాసెస్ అర్థం కాకపోతే కమెంట్ చేసేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.